అభిమానులు తర్వాత నాయకులు అందరూ కూడా వలసలు వస్తున్నారు. ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా బాగున్నాయి. సంక్షేమ పథకాలు కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఈ రోజున 25 లక్షలు ఈ రోజుని మనకి ప్రతి వ్యక్తి మీద కూడా ఇబ్బంది లేకుండా కార్పొరేట్ హాస్పిటల్ నీట్గా 25 లక్షల రూపాయలు మనకి ఇస్తున్నారు. అలాగే కరోనా టైంలోనూ కూడా ఈ టైం కాడి నుంచి ఇప్పటికి కూడా బియ్యం కూడా ఉచితంగాను, కరోనా టైంలోనూ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా కరోనా టైంలోనూ చాలా కార్పొరేట్ హాస్పిటల్లోనూ కూడా ట్రీట్మెంట్ చేయించి వచ్చారు. ఈరోజున అమ్మఒడి ఏంటి, ఈ రోజుని మనకి మంచి మంచి కార్యక్రమాలు పెట్టి ఆయన మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అటువంటి మరి ఈరోజు 5 కోట్ల రాష్ట్ర జనాభాకి మరి నిజంగా ఆదర్శ పురుషుడిగా నిలిచారు ఆయన. నిజంగా చెప్పాలంటే ఈరోజు నెక్స్ట్ పట్టు కూడా ఆయన కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ మనిషికి కావాల్సింది కూడు గుడ్డ, మనిషికి కావాల్సింది కంపల్సరీగా అది కావాలి. మనకు కంపల్సరీగా 32 లక్షల ఇల్లు ఈ రోజుని మనకి వసతి గృహాలు ఇచ్చారు ఆయన. గత ప్రభుత్వంలో చూస్తే కనుక నిరుపేదలకి 14 సంవత్సరాల ఇంట్రెస్ట్ అని చెప్పుకునే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎటువంటి నిరుపేదలకు ఎట్టి పరిస్థితులు కూడా ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ ఏమీ ఇవ్వలేదు. ఈ రోజుని మరి ఒక స్థలం విలువ చూస్తే ఈ రోజుని ఆ స్థలం కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఈ రోజుని. మరి అటువంటి ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకేం కావాలండి చెప్పండి. జాబ్లు అనేది ఇప్పుడు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి వైజాగ్ అనేది కంపల్సరీ పెట్టారు. అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చారు. దానికి కొంత టైం పడుతుంది. ఇండస్ట్రీస్ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. కంపల్సరీగా అక్కడ ఉపాధి అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే వైజాగ్ని కంపల్సరీగా మంచి అందంగా తీర్చిదిద్ది అక్కడ ఇండస్ట్రీలు పెట్టి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి అన్ని ఇండస్ట్రీ చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులోనూ అది కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే సిద్ధం అంటే కనుక మనకి గవర్నమెంట్ ఇప్పుడు పోటీలోను మేము డెవలప్ చేసాం కాబట్టి రాష్ట్రాన్ని డెవలప్ చేసాం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసాం. అందువల్ల ఏంటంటే మేము ఇంకా రేపు జరిగే 70 రోజులు ఉంది, ఇంకా 72 రోజులు మనకి ఇంకా ఎలక్షన్ జరుగుతుంది. కంపల్సరీగా అప్పుడు కూడా మేము మా విజయం సాధిస్తాం. కాబట్టి మీరు ప్రతిపక్షాలకి ఒక దాన్ని ఏమంటారు, అది గెట్ రెడీ టు ఎలక్షన్ అని చెప్పేసి రండి మేము ఉన్నాం అని చెప్పారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజుని మళ్ళీ నెక్స్ట్ పట్టు కూడా సీఎంగా అవకాశాలు ఉంటాయి. మరి సిద్ధమైన ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత టీడీపీ వాళ్ళు జనసేనలో మేము సిద్ధమనే పోటాపోటీగా అంటున్నారు కదా. ఎందుకండి నేను చెప్పాలంటే జనసేన, టీడీపీ, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కూడా అందులోనూ కూడా వన్ ఆఫ్ ద పార్టీ కింద ఉన్నది. ఎందుకంటే అవన్నీ కలిపేసి ఒక మంచివాడిని, ఒక మంచి సంక్షేమం పెరిగే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాడనే ఉద్దేశంతో తప్ప ఏమీ కాదు. సింహం అనేది ఒంటరిగానే వస్తుంది, పులి అనేది ఒంటరిగానే వస్తుంది, జయించగలదు. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ చేస్తారు. షర్మిల గారు అనేది మరి అది చెప్పాలంటే కనుక ఆవిడకే తెలియాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనూ వాళ్ళు ఆ టైంలో 16 నెలలు అప్పుడు పెట్టినప్పుడు కూడా షర్మిల గారు జగన్ మనకి పార్టీని బతికించారు. ఆయన ఇప్పుడు ఈసారి ఇంచుమించు సుమారుగా 175 అనేది కంపల్సరీగా వస్తుంది. అటువంటి మళ్ళీ సీఎం కూడా ఆయన అవ్వాలని మేము దేవుడు కోరుకుంటున్నాం. ఈ సొంపదిలో ఈయన అన్నారు అటు చెప్పండి, ఏ సీఎం చేయండి అటు చెప్పండి. నెంబర్ 1 పని చేస్తున్నాడా, ఇంటి పథకాలు కట్టాడు. ఇలా 18,700 రూపాయలు ఆడలకి రైతు బాగా డబ్బులు ఇస్తున్నాడు. 13 ఏళ్ళ పిల్లలకి వేస్తాడు. ఏ సీఎం చేయడు ఇక్కడ చెప్పండి. అమ్మవాడి డబ్బులు అది మీరు చెప్తే గారు కొట్టే అలా ఈ చెబుతుంటే ఈయన అన్నారండి. మరి ఏం చెప్తారు చెప్పండి గారు. కానీ ఈ చేయని పనులన్నీ ఏ సీఎం కూడా చేయడు. అలా ఎవరు వచ్చా చేయలేరు.
మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఇప్పుడు మేము 100 సీట్లు వస్తాం అనుకున్నాం. 100 సీట్లు అది నాకు ఎంతకాలం చూశారు ఇంక చూడరు, ఇంకా చూడరు. ఆడు పందాలు ఆవిడ ఉంటే మా పందా మేము పోతాం అంతే. ఖచ్చితంగా 175 ప్లస్ 175 సీట్లు. జగన్ గారి పరిపాలన సూపర్ అన్న. అసలు జగన్ చేసినట్టు ఎవరైనా చేస్తున్నారు ఇప్పుడు? ఎవరో చేరి ఎవరు ఏ రాజకీయ నాయకు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో చేసేదే ఉండదు. అంటే జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మీకేమైనా వచ్చినాయా అన్న పథకాలు? మా ఇంట్లో చేయవద్దు వచ్చిందన్న, అమ్మఒడి వచ్చింది. మరి ఇలా ప్రజలకు డబ్బులు పంచడం మంచిదే అంటారా? మంచిదే కదన్న. పేదోళ్ళు లేని వాళ్ళకి పంచితే తప్పే ఉంది. ఉన్నవాడికి ఎలాగే తింటాడు, లేనోడు ఏం చేస్తాడు? అది ఎవడన్నా పంచాడు ఇప్పుడు వరకు? ఏ సీఎం పంచలేదు ఇప్పుడు వరకు. అలా ఇలా డబ్బులు ఇవ్వడం ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు. సోమరిపోతులు అంటే ఇప్పుడు బాగాలేని వాళ్ళు ఏం చేస్తారన్న? పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు పనులు ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు? పని చేసుకోకుండా ఉండరు కదా. పని లేని వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ కూర్చుంటారు, డబ్బులు ఎత్తే తప్ప ఎద్దుగా. అంటే మరి సంక్షేమ పథకాలు పెడితే సరిపోతే డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కదన్న. అది ఏం చేయలేదు, అన్ని చేస్తున్నారు. రోడ్లు అన్ని వేస్తున్నాడు కదా, సిమెంట్ రోడ్లు వేస్తున్నాడు, తారు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అన్ని రోడ్లు వరుస వేసుకొని చేస్తున్నారు కదా. కొన్ని చోట్ల వేయలేని ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నారు ఇప్పుడు. అన్ని అలా సంక్షేమ పథకాలు ఎవరైనా పెట్టారు ఇప్పుడు వరకు? ఏ సీఎం ఇవ్వలేదు డబ్బులు. ఎవరు ఇంటింటికి అలా ఇంతలా పెంచడం ఎవరు పంచలేదు. ఏమున్నాయి అన్న? మొన్న అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమున్నాయి చెప్పు ఒకసారి. ఏ పథకం ఉంది? బాబొత్తు జాబ్ వస్తుంది అన్నాడు, ఏమీ లేదు. వాళ్ళకి ఇంట్లో లేదు, ఏమీ లేదు. ఈ ఇంట్లో 1,80,000 వేస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకేంటన్నా ఆసరా అవన్నీ వాళ్ళు అంటున్నారు, జనాలు అనట్లేదు కదా. జనాలు అనాలి కదా. ప్రతిపక్షంలో ఎవరైనా అంటారు మామూలు డబ్బులు ఎందుకు పడతారు? డబ్బులు పడుతున్నాయి, జనాలు చెప్పాలి కదా పడట్లేదని. ఎవరికో పక్కోళ్ళకి ఇచ్చి డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తున్నాడు కదా డబ్బులు. ఇంకేంటన్నా ఎట్టి పరిస్థితుల్లో 30 కూడా రావాలి వాళ్ళకి. 30 వస్తే గొప్ప. ఎవరికి? వాళ్ళకి రావు, వాళ్ళకి 30 వస్తే గొప్ప. వైసీపీకి 130 వస్తాను.